హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము చికెన్ బిర్యానీని అయితే చూసేద్దాము. ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించేద్దాము. రెస్టారెంట్ స్టైల్‌లో లాగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే నేను 3/4 కేజీ చికెన్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 పావుల బియ్యం అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు అయితే ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే 3 కట్ చేసుకొనేసి ఇలా వేయించుకుంటున్నాను అనమాట. 3 ఆనియన్స్. ఇంకా మసాలాలు అయితే చికెన్కి కలపాలి కదా, అవన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కలపడం అయితే చూపిస్తాను. అల్లం పేస్ట్ ఉంది. ఇక్కడ అయితే మనము కొత్తిమీర ఉంది కదా, పుదీనా, అవి అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసేసుకొనేసి అల్లం పేస్ట్ యాడ్ చేసుకునేసి మొత్తం ఇలా కలిపేద్దాము ముక్కలకు పట్టేలాగా బాగా. నేనైతే 3/4 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. 3/4 కేజీకి 2 పావుల బియ్యం అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇలా బాగా కలుపుకోవాలి మసాలాలు పట్టేంత వరకు. ఇప్పుడైతే మనము కారం పొడి వేసుకుంటున్నాను. కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ వేసేసి కొద్దిగా వేసాను అనమాట. పావు స్పూను. ఒక సాల్ట్ అయితే 1.5 అయితే వేస్తున్నాను. ధనియాల పొడి అయితే 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మసాలాలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకునేసి చేసుకోండి. చికెన్ మసాలా కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసానన్నమాట. గరం మసాలా వచ్చేసి 3/4 స్పూన్ వేసుకుంటే చాలు. జీలకర్ర కూడా యాడ్ చేయాలన్నమాట. వేయించి జీలకర్ర పౌడర్ చేసుకుంటాం కదా, అది కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ యాడ్ చేశాను. ఇది కలిపిన తర్వాత మీరు ఇందులో వేసేసుకొని కలుపుకోండి. 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసి కలుపుకోండి. చూడండి కలర్ అప్పుడే ఎలా చేంజ్ అయిందో. జీలకర్ర పొడి ఇప్పుడు వేసాను అనమాట. మీకు ముందు చెప్పాను కదా. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అయితే బాగోదు. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నెయ్యి కూడా 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయ కూడా ఇక్కడే పిండుకోవాలన్నమాట. లెమన్ నేను తర్వాత అయితే పిండాను. ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా 1 స్పూన్ పైన నిమ్మకాయ వేసుకొని బాగా కలిపిన తర్వాత అయితే కలుపుకోండి. నేనైతే నిమ్మకాయ ఇప్పుడు కలపడం వలన కొంచెం జారిపోతుంది, ఆయిల్ చేయి కాబట్టి. సో మీరైతే ముందుగానే కలిపేసుకోండి. ఇలా పిండేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొనేసి 1 గంట మీకు తగినంత టైం అన్నమాట. ఒక అర్ధగంట అయినా ఖచ్చితంగా అయితే పక్కన పెట్టాలి. అప్పుడే బాగా ముక్కకి పడుతుందన్నమాట మసాలా అంతా. పెరుగు అయితే ఇప్పుడు మనము 1 కేజీ చికెన్ తీసుకుంటే 250 గ్రామ్స్ అయితే వేయాలన్నమాట పెరుగు. నేను 3/4 కేజీ కదా, 250 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ అయితే వేసాను అనమాట. ఇలా అయితే కలుపుకోవాలి బాగా వేసేసుకొని. హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసేయండి, పెరుగు సరిపోతుంది. 1 కేజీ తీసుకున్నారంటే మీరు 1/2 కేజీ అయితే వేసేసేయండి పెరుగు. ఇలా కలుపుకొని అయితే పెట్టుకున్నాను అనమాట. 1 గంట అయితే పెట్టుకున్నాను నేను. మీకు తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. మీకు త్వరగా కావాలనుకుంటే ఒక ½ అవర్ ఉంచైనా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా అయితే పెట్టేసుకున్నాను నేను పక్కన. ఇలా పెట్టేసుకొనేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేయాలన్నమాట. అవి కూడా వేసేసి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేద్దాము. 1 గంట అయిన తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టుకున్నాను అనమాట. నేను సిమ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది అనమాట. ఒక పక్క మీరు ఎసరు పెట్టేసుకొనేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇది అయిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొనేసి ఇలా చేసుకోవచ్చు.
ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది కదా, మాడిపోతుంది. చూడండి చికెన్లోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో, దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అలానే ఉడికిపోతుందన్నమాట. సిమ్లో పెట్టేసుకొనేసి మూత పెట్టేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. కావలసిన మసాలా దినుసులు ఏంటివంటే బిర్యానీలోకి బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను, యాలకులు 4, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు 4 అలా అయితే తీసుకున్నాను. ఇలా అయితే మధ్య మధ్యలో కలయబెట్టుకుంటున్నాను అనమాట నేను. చూడండి ఇలా అయితే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయితే అది ఉడికిందనమాట. సో నేను మధ్యలో ఇంకా ఈ స్టవ్ మీద కూడా వాటర్ పెట్టేసుకునేసి ఇలా అయితే పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అది ఉడికేలోపు ఇది కూడా కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటుంది అనేసి మనం తీసుకున్న మసాలా దినుసులు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలిక, ఇంకా పుదీనా, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎన్ని తీసుకున్నానంటే నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను కదా, అందుకు 6 గ్లాసులు అయితే నీళ్ళు తీసుకున్నాను. నేను ఎక్స్ట్రా 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను రైస్ వేసేలోపు పైకి వచ్చాయి అన్నమాట మొత్తము. మీకు 6 గ్లాసులు అయితే తీసుకోండి సరిపోతుంది. కొద్దిగా అయితే పెరుగు వేసుకోవాలన్నమాట, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఇలా బాగా అన్నీ కలయబెట్టుకోవాలి. చూడండి ఇంకా వాటర్ అయితే చాలా వరకు పోయిందనమాట, లైట్గా ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు పెడితే సరిపోతుంది. అంతలోపు పెరుగు చట్నీ అయితే నేను తయారు చేసుకున్నాను. ఇలా పెరుగు తీసుకొని బీటర్తో ఇలా చేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నవి ఇలా చేసేసుకొని బాగా కలుపుకొని ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట, తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలా అయితే నేను పెరుగు చట్నీ తయారు చేసుకున్నాను. మీకు ఇష్టమైతే టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు ప్రజెంట్ అయితే, నేను అలా కూడా చేస్తానన్నమాట. కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాము. ఇలా పెరుగు చట్నీ అయితే తయారైపోయింది. గోంగూర చట్నీ, పెరుగు చట్నీ అయితే ఇలా 2 రెడీ అయిపోయాయి బిర్యానీ అయిపోయేలోపు. మీకు గోంగూర చట్నీ కావాలంటే నేను వేరే వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. చూడండి ఎసరు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా, అందుకే కొంచెం కొంచెంగా కాగుతుంది. మనకి చికెన్ అయితే బాగా ఉడికిపోతే అప్పుడు ఇది హై ఫ్లేమ్లో మంట పెంచేసుకొనేసి చేసేసుకోవచ్చు తొందరగా. చూడండి బాగా ఉడికిపోయింది, నీళ్ళు కూడా ఏమీ లేవు, గ్రేవీ లాగా వచ్చేసింది. ఇప్పుడైతే అది ఆఫ్ చేసుకొనేసి ఇక్కడైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట మంట. హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా ఎసరు బాగా కాగిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నాను. బాగా బియ్యం వేసిన తర్వాత ఇలా కలయపెట్టుకోండి. ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి, ఆయిల్ పొడి పొడిగా రావడానికి, వైట్గా రావడానికి అయితే నిమ్మకాయ ఆయిల్ అయితే వేస్తారనమాట ఈ టైంలో. చూడండి నేను 7 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను కాబట్టి కొంచెం పైకి అయితే వచ్చిందనమాట. మీకు 6 గ్లాసులు అయితే తీసుకోండి, ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడే మనకి రైస్ అనేది 85% అయితే ఉడకాలన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి 80% వేసుకుందాము, ఇంకొకటి వచ్చేసి 5% ఉడికితే చాలు. ఇంకా ఇక్కడ ఉడకలేదు, అందుకే ఇంకా కొద్దిసేపు అయితే పెట్టుకుంటున్నాను నేను. 85% అయితే ఇక్కడే ఉడికించుకున్నాము, ఎందుకంటే చికెన్ కూడా మొత్తం ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడైతే 80% ఉడికినది అయితే వేస్తున్నాను. ఫస్ట్ లేయరు వేసేసి మనం వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి అయితే వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసాం కదా, నేనైతే పక్కకు తీసుకున్నాను కొన్ని, మీరైతే అలా అయినా వేసుకోవచ్చు. ఇలా నేను 3/4 కేజీ కాబట్టి ఒక 4 పీసులు అయితే పైకి తీసాను, వేసాను. కొత్తిమీర, పుదీనా అయితే చల్లుతున్నాను. ఆనియన్స్, ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా వేయండి. నెయ్యి కూడా 1 స్పూన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన 85% అయి ఉంటుంది కదా, అది కూడా అయితే వేసేసుకున్నాము. మీరైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం రైస్ అయితే తీసేసుకొని ఒక గిన్నెలోకి అలా అయినా వేసుకోండి, లేదంటే అందులో నుండే ఇట్లా ఒకేసారి అయితే వేసేసుకోండి గెరటితో.
నేనైతే అలానే వేసుకుంటాను, పక్కకి ఏం తీయను రైస్. మళ్ళీ ఇలా కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ నచ్చకపోతే మీరు పసుపు నీళ్ళైనా అయితే వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా 1 స్పూన్ అయితే వేసాను. ఇలా అన్నీ వేసి అలా పెట్టేస్తాను అనమాట. ఒక చపాతీ చేసుకుంటాం కదా మనము, అది పెట్టి సిమ్లో పెట్టాను అనమాట. సిమ్లో కాదు, లో ఫ్లేమ్లో పెట్టాను. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వాటర్ అయితే పెట్టాను అనమాట. దాని మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాను. ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది. మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి అయితే చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది నాకైతే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మరిన్ని మా నోటిఫికేషన్స్ రావడం కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది, తప్పకుండా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ.